హాయ్ నమస్తే ఆల్ వెల్కమ్ టు భవ్య డివైన్ టారో. ఈరోజు రీడింగ్లో నో కాంటాక్ట్లో ఉన్న మీ పర్సన్ నుంచి కాంటాక్ట్ వస్తుందా చూద్దాం. ఇది జనరల్ రీడింగ్ అండి, ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళే తీసుకోండి. ఓం నమ శివాయ. ప్లీజ్ గైడ్ మై ఏంజల్స్. నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్ నుంచి కాంటాక్ట్ వస్తుందా? టారో అనేది ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, మదర్, బ్రదర్, ఫాదర్, సిస్టర్, ఇలా ఎవరికోసమైనా చూడొచ్చు. ఇది సీక్రెట్ రిలేషన్షిప్. బట్ మీకు ఇక్కడ వచ్చే మెసేజెస్ మీకు రెజొనేట్ అయితేనే తీసుకోండి. 10 ఆఫ్ సోర్డ్స్, ద చారియట్, నైట్ ఆఫ్ కప్స్, త్రీ ఆఫ్ వాండ్స్. ఈ వీడియోస్ కనుక మీకు రెజొనేట్ అయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీ పర్సన్ లోపల చాలా కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉన్నాయి ప్రజెంట్. అయినా మీతో ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్కి ఈగో కూడా ఉంది. అండ్ ఈగోని ఓవర్కమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. పాస్ట్లో మీ పర్సన్ చాలా హర్ట్ అయ్యారు. అండ్ మీ వల్ల కావచ్చు, లేదా ఎనీ పాస్ట్ రిలేషన్ వల్ల కూడా కావచ్చు. అందుకే సైలెంట్గా ఉంటున్నారు. ఇంకా చాలు అని అయితే అనుకుంటున్నారు ఈ రిలేషన్ గురించి, కానీ మీ గురించి ఆలోచిస్తున్నారు. మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్లో. ఇప్పుడు కాంటాక్ట్ చేయొచ్చా లేదా అని వెయిట్ చేస్తున్నారు, లేదా ఎలా అప్రోచ్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఇమీడియట్గా కాదు కానీ డెఫినెట్గా అయితే కాంటాక్ట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఒక రొమాంటిక్ మెసేజ్ ఆర్ కాల్ అయితే డెఫినెట్గా వస్తుంది. సాఫ్ట్ టోన్లో వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ అయితే చేయాలి అనుకుంటున్నారు మీ పర్సన్. This is today reading. Please claim this positive energy. Om Namah Shivaya. Thank you guys. Thank you for your support. God bless you all.